నమస్కారం ప్రజలారా, ఈరోజు మన ముంబై నుంచి ముంబై హీరోయిన్ జత్వాని ఒక ఆడబిడ్డను ఎలా ఏదిచ్చారు, ఎలా బాధ పెట్టారు, దాని గురించి మాట్లాడే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్రా అంటే జత్వాని ముంబైలో హీరోయిన్ అండి. ఆమెకు కుక్కల విద్యాసాగర్ అనే అతనితో పరిచయం ఉండేది. ఒకప్పుడు 2014-15లో ఉండేదంట పరిచయం. ఇద్దరు ఫ్రెండ్స్ లెక్క ఉండేవాళ్ళంట. ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆ అమ్మాయిని ఏడిపించడమో లేదా వేధించడమో వల్ల ఆయన 2015 నుంచి వదిలేసుకునింది. ఆయన పని ఆయన చేసుకుంటుంది, ఏం పని ఏం చేసుకుంటారు. తర్వాత అట్లా ఉన్నట్టుండి కుక్కల విద్యాసాగర్ రావు కేసు పెట్టాడు. ఎవరి మీద? ముంబై హీరోయిన్ జత్వాని మీద. ఏమని? నాకు డబ్బులు ఇవ్వాలి అని కేసు పెట్టంగానే ఫిబ్రవరి 2వ తారీఖున కేసు పెట్టారండి. 2024 సంవత్సరం కేసు పెట్టంగానే ఇమ్మీడియట్లీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరికి? ముంబైకి వెళ్ళిపోయారు. ముంబైకి వెళ్ళిపి ఏంది 4 లక్షలు 5 లక్షల డబ్బుకు ఆ రోజే ఎఫ్ఐఆర్, ఆ రోజే పర్మిషన్లు అన్నీ. 3వ తారీఖు వెళ్ళిపోయారు ముంబైకి. ఎలక్షన్ మూమెంట్ ఉంది, అయినా ఐఏఎస్లు ఐపీఎస్లకు అది ఏమైందండి? ఆయన ఏమన్నా దేశద్రోహం కేసా? ఏమి చేసిందని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ముంబైకి వెళ్ళిపోయి ఆ జత్వాని గారిని వాళ్ళ ఫ్యామిలీని నిర్బంధించి హింసించి వాళ్ళ ఉండే ఫోన్లు లాక్కోవడం, బ్యాంక్ అకౌంట్లు సీల్ చేసేయటం, ఆయనను ఇబ్బంది పెట్టుకుంటూ రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకొచ్చారండి. విజయవాడకు తీసుకొచ్చి ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి మెజిస్ట్రేట్ కోర్టుకు పోతే రిమాండ్ ఇచ్చారండి. తర్వాత బెయిల్ వస్తే గెస్ట్ హౌస్లో 40 రోజులు గెస్ట్ హౌస్లో ఉంచారంట అండి. ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో ఉంచారంట అండి. ఆయన ఎందుకు గెస్ట్ హౌస్లో ఉంచారు? ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకున్నారు మీరు, పెద్ద పెద్ద వాళ్ళు సార్. మీరు ఎంత చదివింటారు? సిపిగా పనిచేశారు, కమిషనర్గా పనిచేశారు. ఆయన ఠానాన క్రాంతి వాళ్ళు, సీతారామాంజనేయులు గారు పెద్ద పెద్ద పదవులు చేశారు. మీరు మంచి పోస్టులు చేశారు. 5 సంవత్సరాలు ఉండే ఒక సైకో జగన్ మాట నమ్మి ఒక ఆడకూతురి మీద ఇంత ఇబ్బందులు పెట్టారా? రాత్రుల్లో ఇంట్రాగేషన్ ఏం చేస్తారండి? అవి ఏం ద్రోహం చేసిందండి? జగను ఆర్థిక తీవ్రవాది. అట్లాంటి అతన్ని మీరు చేశారా? అతని బందోబస్తు చేసుకొని తీసుకుపోయి 1000 కోట్లు తినేశాడు. కేసులన్నీ చాలా కేసులు ఆయన మీద ఉండాలి. అట్లాంటి అతనికేమో రాసమర్యాదలు చేస్తారు. ఒక ఆడకూతురికేమో ఇంత ఇబ్బందులు పెడతారా? రాత్రుల్లో పోతారా? ఒకరు ఇంట్రాగేషన్ చేసి వస్తారా? గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన పని ఏముందండి చెప్పండి? ఆయన వాళ్ళ ఇంట్లో విచారించుకోవచ్చు కదా. ఒక ప్రభుత్వ లాయర్ని పెట్టుకొని లాయర్ ముందు విచారించవచ్చు కదా. అవి ఏమి కేసు చేసింది? ఏమి ద్రోహం చేసింది? దేశద్రోహం చేసిందా, లేకపోతే విదేశీయులతో ఏమన్నా చేతులు కలిపిందా? చెప్పండి. 5 లక్షలు 4 లక్షలు కుక్కల విద్యాసాగర్ రావు అని ఒకడు దొంగ. ఆ దొంగ మాటలు నమ్మి మీరు ఆయన అంత ఇబ్బంది పెడతారా? చెప్పండి, మీరే ఆలోచించుకోండి. ఈ బుద్ధు మీ పదవులు ఏమైనాయి, మీకు ఏమవుతుంది ఈ బుద్ధు చూడండి. ఆ తర్వాత ఆయనను చిత్రహింసలు పెట్టి బాంబేకి పోయేశారండి. ఏడైనా నోరెప్పితే బ్యాంక్ అకౌంట్ సీల్ చేయించారు. ఎంతో ఏడిచాది ఆ తల్లి, మహా ఆడబిడ్డ కూతురు. ఎవరి బిడ్డ అయినా కావచ్చు అండి. ఒక ఆడబిడ్డని ఏడిపిస్తే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? అదే సాక్షిలో ఈశ్వర్ యాంకర్ ఉంటాడో వానికి పెళ్ళాం ఉందా బిడ్డలు ఉందా తెలియదు, కానీ అదొక కిలాడి మాయిలాడి అని చెప్తావు కదా యాంకర్ గారు. మీరు చదువుకున్నావా? జర్నలిస్టేనా నువ్వు? వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం ఒక ఆడబిడ్డ మీద అంట నిందిలేస్తావా? ఆయన కిలాడి, పెద్ద పెద్దోళ్ళు వంశపరుచుకుంటుంది, వ్యభిచారాలతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో నువ్వు చూసినావా? ఒక ఆడబిడ్డ మీద నిందేయించా ఈశ్వర్ గారు? చెప్పండి. నీకు పిల్లలు ఉంటారు, మీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు. మీ ఇంట్లో నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా, మీ ఇంట్లో నిన్ను అడగరా?
ఏందండి ఆడపిల్లల మీద అవంతనం చెప్తున్నావు నువ్వు? రేపొద్దున మనకు అట్లా జరిగితే ఏ రోజులు అంటే మనకెంత బాధ ఉంటుంది అని మీరు ఆలోచించుకోరా? భారతిరెడ్డి గారు, మీరు పేపర్ చదువు నడుపుతున్నారు కదా, మీ ఫ్యామిలీలో ఇలా నడిస్తే మీరు ఒప్పుకుంటారా సార్ మేడం? ఒక ఆడపిల్ల మీద ఎక్కడో బాంబేలో తొడకొచ్చి హింసలు పెట్టి ఎవరో ఒక పారిశ్రామికవేత్త కొడుకుది ఏదో కేసు పెట్టిందని వాళ్ళ దగ్గర మీరు లెక్క తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తారా? చెప్పండి. ఒక హీరోయిన్ని ఇంత ఏడిపించారంటే ఇంకా రాష్ట్రంలో ఉండి సన్నాబన్న వాళ్ళు ఎంతమందిని ఏడిపించుంటారు మేడం మీరు? చెప్పండి. మీరైనా చెప్పరా మేడం ఆడకూతుర్ని అట్లా ఏడిపించకూడదని? ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళకి ఏమండి, కమిషనర్గా ఉన్న ఆయన స్పెషల్ ఫ్లైట్లో పోయి ఆయన తీసుకురావాల్సిన పని ఏమి? సిఐలు లేరా? ఎస్ఐలు లేరా? చెప్పండి. ఒక ఆడపిల్ల మీద ఇంత చేస్తారా మీరు? చెప్పండి. కానీ ఇప్పుడు వచ్చింది ఈ గవర్నమెంట్ అండి. కాబట్టి చూడండి ఆయన బాధ చూడండి. పక్కన ఉండేవాడే కుక్కల విద్యాసాగర్ రావు, వారి మీద చాలా కేసులు ఉన్నాయండి. చెందిన వైసీపీ నేత విద్యాసాగర్ తన పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని టీవీ5 స్టూడియోలో కన్నీళ్లు పెట్టుకుంది నటి జత్వాని. న్యూడ్ కాల్స్ చేస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించేవారని వాపోయింది. 2018లో తాను కొనుగోలు చేసిన ఇళ్లను విక్రయిస్తుంటే అడ్డుపడ్డ విద్యాసాగర్ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి బెజవాడ పోలీసులతో తప్పుడు కేసు పెట్టించారని చెప్పింది జత్వాని. ముంబైలో తనను బలవంతంగా కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికి ఫోన్ కాల్ చేయకుండా ఫోన్లన్నీ సీజ్ చేశారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో తనను హింసించారని కంటతడి పెట్టుకుంది జత్వాని. కొత్త ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తనకు న్యాయం చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేసింది నటి జత్వాని. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. నాటి జగన్ ఖాకీలో వైసీపీ నేత విద్యాసాగర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని భయాందోళన చెందుతోంది నటి జత్వాని. తనకు రక్షణ కల్పించాలంటోంది. 70 ఏళ్లు పైబడి ఉంటే తన తల్లిదండ్రులను కూడా పోలీసులు తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించింది. చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల వయసు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు మంచి జాబు, రిటైర్డ్ రిజర్వ్ బ్యాంకులోను ఇంకో దాంట్లోనూ జాబులో రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంత ఏడిపించి ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు దేనికి చేశారండి? ఇప్పుడు మీ పరిస్థితి ఏమి? ఎప్పుడు జగనే ఉంటాడనుకుంటున్నావా? ఆ సైకో జగన్ మాటలు నమ్మి మీరు నాశనం చేసుకుంటారా? ఈ పొద్దు వచ్చింది ఎవరు? మీ తాట తీస్తాడు. దటి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ సార్ వచ్చాడు, లోకేష్ బాబు గారు ఉన్నారు, ఫైర్ బ్రాండ్ సింహం అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక ఆడపిల్లలకు అన్యాయం చేస్తే ఎవరు ఒప్పుకోరు, కోసేస్తారు నాలుక. ఈ పొద్దు మీ పరిస్థితి ఏమిటి? ఆయన లీడ్స్కి ఏడిపించి గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన పని ఏముంది? ఎవరండి, ఎవరు కేసు పెడతారు? ఎవడో ఇండస్ట్రీలో కేసు పెడితే ఆ కేసు నుంచి మీకు ముడుపులు తీసుకొని ముంబై నుంచే తీసుకొచ్చారు కదండి. కుక్కల విద్యాసాగర్ రావు మాటలు నమ్మి. అతను ఎవరండి? అతని దగ్గర మీరు ఎంత లంచాలు తీసుకున్నారు? స్పెషల్ ఫ్లైట్కి ఎవరు ఖర్చు ఇచ్చారు? ప్రభుత్వ సొమ్ము డబ్బులు వాచుకుంటూ తీసుకుంటూ పోయి వచ్చారు. కాబట్టి ఇట్లాంటి చేసిన మూర్ఖులని, ఎదవలని కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఆడపిల్లలు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సార్, దయవుంచి ఆడపిల్లలకు జరిగిన ఈ అన్యాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ న్యాయం చేయండి. ఇలాంటిది ఎవరైనా చెయ్యాలంటే, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చెయ్యాలంటే వాళ్ళకు పడాల అధికారులు కావచ్చు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని యాడుండాడో ఎదవనా కొడుకుని తెచ్చి వాని చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తపం చెందేటిగా అట్లాంటి వాడిని
కఠినంగా శిక్షించాలండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ దాంకోనున్నా ఇది మొత్తం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అండి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఇద్దరూ కలిసి చేశారండి. కాబట్టి వాళ్ళిద్దరికీ తగిన బుద్ధి చెప్పేట్టుగా మీరు తీర్పు చేస్తారని ఆశిస్తున్నారండి ప్రజలు అనుకుంటున్నారు మీరు ఇలాగే కేసు ఏదో రాసుకొని వదిలేసుకుంటే వాళ్ళకు మీకు ఏమీ తేడా ఉండదు సార్. దయ ఉంచి ఆ హీరోయిన్ జత్వాని ఆమెకు జరిగిన అన్యాయానికి ఎవరు దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దయ ఉంచి వాళ్ళు శిక్షించాలి. ఆయనకు న్యాయం చేయండి. ఒక ఆడబిడ్డగా న్యాయం చేయండి. ఆ అమ్మ ఏడుస్తూ ఉంటే ఎంత బాధేస్తుందండి. అదే మన పిల్లలు, మీ పిల్లలే మీరు బాధ పెట్టారు కదండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగను, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా అన్యాయం జరిగితే మీరు ఎంత బాధపడతారు. కాబట్టి దయ ఉంచి జత్వానీ గారికి న్యాయం చేయండి. ఆడబిడ్డ అయినా ఆయనకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.